తమ్ముడు, ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా? నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా? ఆయన యేసయ్య. నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన. చెలే నీ ఫ్యాన్ రాయన, నీ ఫ్యాన్, నీ అభిమాని తెలుసా? మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది. ఆ విశ్వము చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని. అది నీ అభిమాని. నమ్మవా? ఎంతమంది నమ్ముతారు? ఆయన నీ అభిమాని. నేను చెప్పే జోకర్ నిజం. అప్పుడే యేసయ్య నా ఫ్యాన్. ఈ చెత్తోడికి, ఈ పిచ్చోడికి, ఈ ఆశోదోడికి, ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్. పట్టుకున్నాడు, అగాధ జలాల్లో వచ్చి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నిలబెట్టాడు. ఒక్కటే చెప్పాడు, ఎవ్వరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు, నా గ్రంథాన్ని చూడు, దాని ప్రకారం చేసుకుంటా ముందుకెళ్ళిపోనాను. నిన్ను మెచ్చుకోవాల్సింది నేను, కనపరచాల్సింది నేను, కిరీటం పెట్టాల్సింది నేను, నిన్ను కవిగిట చేర్చుకోవాల్సింది నేను, నువ్వు వెతకాల్సింది నా సంతోషమే. మరి అది చూసుకుంటే వెళ్ళాను. ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన. కొండ మీద నేను నీకు చూపించిన ఆ మాదిరి చొప్పున నీవు కట్టాలి అని నాడు మోషేని పిలిచిన దేవుడు.